ఇక సినిమాల విషయానికొచ్చేసరికి 'సైఫ్ అలీ ఖాన్' ప్రముఖ బాలీవుడ్ నటుడు రీసెంట్‌గా 'దేవరా' సినిమాలో కూడా విలన్‌గా చేశారు. అతని పైన దాడి జరిగింది. ఏకంగా ఒక దుండగుడు 6 సార్లు కత్తిపోట్లు కూడా దాడి చేశారని చెప్పేసి చెప్తున్నారు. సో, అసలు ఏం జరిగింది ఈ 'సైఫ్ అలీ ఖాన్' విషయంలో? మరి అతని ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగానే కుదుట పడుతుంది. డేంజర్ ఔట్ ఆఫ్ డేంజర్ అన్నారు. హ్మ్. అసలు ఆశ్చర్యకరమైన విషయం తెల్లారుజామున 3:30 గంటలకు జరిగిందండి. అవును. అసలు సెక్యూరిటీ ఏమైంది? ఇప్పుడు అలాంటి ఆర్టిస్ట్‌కి, అంత స్టార్‌కి హ్మ్. మామూలు ఇవాళ అతనే కాదు అసలు వాళ్ళ నాన్నగారు పటౌడీ, నవాబ్ ఆఫ్ పటౌడీ. హ్మ్. క్రికెట్ టీమ్‌కి కెప్టెన్ చేసాడు. మంచి పెద్ద పొజిషన్‌లో ఉన్నాడు. ఆయన పెద్ద ఆయన మదరు పెద్ద హీరోయిను. సో, ఒక పెద్ద ఫ్యామిలీ అది. పెద్ద ఫ్యామిలీ. ఆ పెద్ద ఫ్యామిలీకి కొడుకు తను కరీనా కపూర్‌ని చేసుకున్నాడు. వా ఇంత సెక్యూరిటీ ఉంటది కదా! మామూలు పోలీసుల సెక్యూరిటీ ఉంటది. వీళ్ళుంటారు, బౌన్సర్స్ ఉంటారు. అవును. ఇంతమంది ఉండగా ఆ 3:30కి వాడు ఎలా ఎంటర్ అయ్యాడు? హ్మ్. ఎంటర్ అయ్యి బెడ్‌రూమ్ దాకా వచ్చి కత్తితో బెడ్‌రూమ్‌లో ఉన్నాడు కదా! టయానికి బెడ్‌రూమ్ దాకా వచ్చి కత్తితోటి పొడిచేసేసి ఎట్లా అంత మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ప్రశ్నార్థకంగా ఉంది. హ్మ్. అంటే లోపల ఉన్నవాళ్ళే ఎవరో ఒకళ్ళని లైన్‌లో పెట్టుకోకపోతే ఇది సాధ్యమా? అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఆ ఓకే. లోపల ఇంటర్నల్‌గా లోపల ఉండే వాళ్ళనో ఎవరినో ఈళ్ళు పెట్టుకొని గ్రిప్‌లో పెట్టుకొని తద్వారా రెక్కీ చేశారు. ఈ టైం అయితే కరెక్ట్‌గా ఉంటదని చేసినట్టు కనపడతాందది. హ్మ్. సరే ఇయన్నీ తేలాల్సుంది. ఇందులో 2 కోణాలున్నాయి. హ్మ్. ఒకటి ఆస్తుల కోసం అంటే అయన్నీ గోల్డ్ గిల్లు పగలగొట్టి అయన్నుండి అయ్యేమి జరగల. హ్మ్. బంగారం దోచుకుంటానికో, డబ్బు దోచుకుంటానికో, ఇంకోటో అని అయ్యేమి కనపడలేదు. ఇంతవరకు తేలల. మరి రేపేమో మిగతా వివరాలొస్తాయేమో. వచ్చిన వివరాల ప్రకారం అలాంటిదేం జరగల. సో, ఒక కసి మీద, ఒక కోపం మీద. ఈ కసి, కోపం ఎవరికుంటుంది? హ్మ్. ఎవరికంటేనే విష్ణాయ్ ఉన్నాడు. ఓకే. బిష్నాయ్ మొన్న 'సల్మాన్ ఖాన్' మీద కూడా అటాక్ ఇచ్చాడు. ప్లస్సు వార్నింగ్ ఇచ్చాడు. ఈ హిందూ దేవుళ్ళని అవమానిస్తూ, హిందూ వాళ్ళని కించపరిచే వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్తామని కూడా అన్నాడు. హ్మ్. సో, ఇతను సైఫ్ అలీ ఖాను అదే ఆ సినిమా ఉంది కదా! ఆహ్, 'ఆదిపురుష్'. 'ఆదిపురుష్.' హ్మ్. 'ఆదిపురుష్‌లో' రావణాసురుడిని కించపరిచి ఇతనికి సంబంధం లేదు. అది డైరెక్టరు, కథకుడు. అవును. అయినా సరే ఈ వేషం వేశాడు. హ్మ్. ఈ కించపరిచాడు. ముస్లిం గనక ఆ పని చేశాడు అన్నట్టు ఒక వింత వాదన ఒకటి తీసుకొచ్చారు. అవును. ప్లస్సు ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఆహ్, సాల్ స్ వీడవచ్చు, అమీర్ ఖాన్ అవ్వచ్చు, 'షారుఖ్ ఖాన్'. 'షారూక్ ఖాన్' అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సినిమాల్లో హిందువుల్ని అవమానించడం, హిందూ దేవుళ్ళని కించపరచడం ఇవి చేస్తున్నారు. హ్మ్. సో, దీని మీద విష్ణు లాంటోళ్ళు వాళ్ళొక కసి పెంచుకుంటున్నారు. ఓకే. వీళ్ళ సినిమాల్లో హిందువుల్ని కించపరచడం, హిందూ దేవుళ్ళు సిగరెట్ తాగినట్టు, హిందూ దేవతలు సారా తాగినట్టు రకరకాలు చేస్తున్నారు. సినిమాల్లో పెడుతున్నారు. వీళ్ళు అని ఒక కోపం పెంచుకోవడం. ఈ కోపం యొక్క పరిణామమా ఇది? ఈ కసి, కోపంలో పరిణామం? లేదు. విష్ణు బ బి వి వి వాడు ఇంకొక కోణంలో ఉన్నాడు. హ్మ్. అంటే దావూద్ ఇబ్రహీం ఉన్నప్పుడు దావూద్ ఇబ్రహీం మొత్తం శాసించాడు బాలీవుడ్‌ని. అవును. వాడు ఎవరు హీరోయిన్ అయితే వాళ్ళే హీరోయిన్. ఎవడు హీరో అయితే వాళ్ళే హీరో. హ్మ్. ఎవరు ఫైనాన్స్ చేయాలి, ఎవరు ఫైనాన్స్ చేయాలి డిక్టేట్ చేసేవాడు. ఆ టైంలో అతను ఉండగా, అతని కంట్రోల్‌లో బాలీవుడ్ ఉండగా. హ్మ్. అతను పాకిస్తాన్‌కెళ్ళిపోయినాక అక్కడి నుంచి చోటా రాజన్ వాళ్ళు వీళ్ళు అలా అలా నిదానంగా అతను అరెస్ట్ అవ్వడం, ఇతను అవ్వడం కొంచెం ఆ గ్రిప్ పోయింది. ఇప్పుడు ఆ గ్రిప్పు వీడు బిష్నోయ్ పొందాలని ట్రై చేస్తున్నాడు అనేది ఒక విషయం. ఒక ఒక మాట. ఓకే. విష్ణు మళ్ళీ హాలీవుడ్ మీద ఆనాడు 'దేవద ఇబ్రహీం' ఎట్లా అయితే పట్టు బిగించాడో, హ్మ్. అలాగూ ఈ బాలీవుడ్ మీద ఈ విష్ణు పట్టు బిగించాలని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఇతనికి ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్, ఇతర దేశాల్లో కూడా ఇతనికి నెట్‌వర్క్ ఉందని మొన్న కూడా ప్రూవ్ అయింది. అవును. పెద్ద నెట్‌వర్క్ ఉందని. హ్మ్. సో, ఈ నెట్‌వర్క్ పెట్టుకొని తను దావూద్ ఇబ్రహీంలాగా ఎదగాలి అనే ఒక తాపత్రయంలో ఉన్నాడనేది ఇంకో యాంగిల్‌లో ఉంది. సో, ఏ యాంగిల్‌లో ఇది జరిగింది? ఏ యాంగిల్ దావూద్ ఇబ్రహీం పొజిషన్‌కెళ్ళాలని పొజిషన్‌లో అటాక్ ఇచ్చాడా? బాలీవుడ్‌ని అటాక్ ఇస్తే ఒకసారి కంట్రోల్‌కొస్తారు. సైఫ్ అలీ ఖాన్ లాంటి ఒక హీరోని అటాక్ ఇస్తే మొత్తం భయపడుద్ది హ్మ్. బాలీవుడ్. అప్పుడు మన నుంచి ఫోన్ అంటేనే వణికిపోతారు. సో, ఇట్లాంటి పాయింట్ కోసం చేశారా? లేదు, హిందూ దేవుళ్ళని విమర్శిస్తున్నారనే పాయింట్ మీద చేశాడా? ఇయన్నీ యెట్ టు బి నోన్. ఈ కారణాలైతే ఈ 2, 3 కోణాలు కనపడుతున్నాయి. ఏ కోణంలో జరిగిద్దనేది డబ్బు కోణము, బంగారం కోణం కాదు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇమ్మీడియేట్‌గా తెలుస్తది గదా! హ్మ్. అయ్యేం కనపట్లేదు. సో, ఈ 2 కోణాల్లో ఏదో ఒక కోణం ఉంది. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. సరే అంటే 'బిష్ణోయ్' అనే వ్యక్తి ఇంకా జైల్‌లో ఉన్నప్పటికీ ఇంత నెట్‌వర్క్, ఇంత దాడులు 'సల్మాన్ ఖాన్' గారి పైన ఆల్రెడీ మనం ఎన్నో దాడులు చేయడం మనం చూసాం. అంటే ఎలా నడిపిస్తున్నాడు? దావూద్ ఇబ్రహీం ఎలా నడిపించాడు?
ఇయన్నీ నెట్‌వర్క్ నడిపించే వాళ్ళకి జైలున్నా ఒకటే, జైలు బయటున్నా ఒకటే వాళ్ళకి. హ్మ్. వాళ్ళు చేయితాడు వాళ్ళ ఆ నెట్‌వర్క్ ఆ సిస్టమే అలాంటిదది. దావుద్ ఇబ్రహీం నడపలేదా? ఎక్కడున్నాడో కూడా తెలీదు. పాకిస్తాన్‌లో ఉండి నడపలా? చాలా ఏళ్ళు పాకిస్తాన్‌లో ఉండి ఇక్కడ నడిపాడు కదా! ఈ తర్వాత ఇప్పుడు ఆరోగ్యం బాలేక ఏదో మొత్తానికి ఏదో వీకెన్ అయ్యాడు. వీకెన్ అయినాక ఇప్పుడు ఇంకోటి లెగవాలి ఆ చోట్లోకి. అది ఒకప్పుడు హజీ మస్తాన్. ఆ తర్వాత దావుద్ ఇబ్రహీం. ఇప్పుడు వీడు బిష్నాయ్ ఆ స్థాయికెళ్ళాలని చూస్తున్నాడు. ఓకే. చూద్దాం ప్రభుత్వాలు సెక్యూరిటీ అనేది డెఫినిట్‌గా ఈళ్ళకి ఇవ్వాలి. హ్మ్. ఆర్టిస్టులకి. ఎందుకంటే ఆర్టిస్టులు సినిమాల మీద కొంతమంది వాగుతూ ఉంటారు. సినిమాల్లోనే హీరోలు వీళ్ళు బయటకొస్తే ఎందుకు పనికిరారు అని. పిచ్చి మొహాలు. హీరోలు సినిమాలో హీరోలు ఓకే. బయటకొచ్చి సినిమాలో ఫైట్ చేసినట్టు చేయలేరు. ఎందుకంటే వీళ్ళ జీవితం అంతా వీళ్ళ ఫేస్ మీద ఆధారపడి ఉంటది. అవును. ఒక చిన్న కత్తి ఘాటు పడ్డ ఫేస్ మీద లేదా ఒకడు యాసిడ్ చుక్క పడ్డా మొత్తం లైఫ్ నాశనం అయిపోద్ది. వాడి జీవితం, వాడి కెరీర్ ఎన్ని కోట్ల విలువ అని నువ్వేమైనా అంచనా వేయగలవా? వాడినిన్నటిదాకా ఉన్నాడు 'బాబీ డియోల్.' హ్మ్. 'యానిమల్' ముందు 'బాబీ డియోల్' ఏంటి భార్య సంపాదిస్తే ఆ డబ్బులతోటి అవును. బతుకుతున్నానని తనే చెప్పాడు. హ్మ్. నా దగ్గర సంపాదన లేదు. భార్య సంపాదిస్తే ఆ డబ్బులతో మరి ఇవాళ ఎక్కడున్నాడు? ఒక్క వరుసగా సినిమా. అవును. ఒక్క 'యానిమల్' సినిమాతోటి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు బాబు. హ్మ్. 'బాబీ డియోల్' డేట్లు లేవు. ₹1,00,00,000 ఇస్తామన్నా డేట్ లేదు. ఆ పొజిషన్‌లో ఉన్నాడు. సో, అట్లా ఎవరికెప్పుడు వస్తదో ఈ సినిమా స్టార్స్‌కి దాన్ని అంచనా వేయలేము మనం. ఎన్ని కోట్ల విలువ అని. సో, అట్లాగా వాళ్ళు రిస్క్ చేయలేరు కదా! వి నేను మా హీరోనని చెప్పేసి 'డామ్ డుమ్ డకార్‌ని' వాడు కత్తి పట్టుకుంటే వీడు కత్తి పట్టుకొని అంటే వాడు టపన ఒక యాసిడ్ మొహం మీద దెబ్బేంటే అయిపోయాయి. లైఫ్ మొత్తం పోయాయి. సో, హీరోలు అలా దిగాలని కోరుకోకూడదు మనం. ఓకే. హీరోలు సినిమాలో ఫైట్ చేసినట్టు బయట ఫైట్ చేయకూడదు. చేయటం వల్ల వాళ్ళ కెరియర్ నాశనం అవుతాయి. వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది ఎదుటోడికి. హ్మ్. ఎదుటోడికి ఉన్న అడ్వాంటేజే వీళ్ళ వీక్‌నెస్. వీళ్ళ ఫేస్ వాల్యూ, వీళ్ళ ఫేస్‌ని కాపాడుకుంటారు గనక ఆ వీక్‌నెస్సే వాళ్ళు వాడుకుంటారు. సో, అది ఫైట్ చేయడం అనవసరం మాటది. ఓకే. ఇక్కడ కాకపోతే ఏంటంటే, ఒక సైఫ్ అలీ ఖాన్ లాంటోడు సెక్యూరిటీ ప్రభుత్వం గట్టిగా చూడాలి. హ్మ్. గట్టిగా ప్రభుత్వం చూడాలి. మన రేవంత్ రెడ్డిలాగా పిచ్చివాగుడు వాగాడు కదా మొన్న. మీ బ మీరు బౌన్సర్స్ పెట్టుకుంటే వాళ్ళ బాధ్యత మీరే జూసుకోవాలి ప్రభుత్వాన్ని. అది ప్రభుత్వంలో అంటే ప్రభుత్వంలో ఒక సెలబ్రిటీలని ఒక బ బ పబ్లిక్ పాపులర్ ఫిగర్స్‌ని సెక్యూరిటీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటది. వాళ్ళు సిటిజనే కదా! సిటిజన్ కనుక వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంటది. సెక్యూరిటీని ఎందుకు పెట్టుకుంటారు బౌన్సర్‌ని? ప్రజలు మీద పడతా ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కేసాడప్పుడు తోస్తారు. వాడు తొయకుండా ఒక్కొక్కడిని మీదకొస్తా ఉంటే రండి, రండి అంటాడా? తొయక? హ్మ్. వాడి ఉద్యోగం అది కదా! వాళ్ళు ఎవరికి దగ్గర పని చేస్తున్నారో వాళ్ళని కాపాడుకుంటూ వెళ్ళటమే కదా వాడి బాధ్యత. జనాలు మీద పడతాంటే రండి మీద పడండి, మీద పడండి అంటాడా? పిచ్చి మాటలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి లాంటోడు ఏదో మాట్లాడుతా ఉంటారు. అలా కాదు సెలబ్రిటీస్‌కి బాధ్యత అనేది ప్రభుత్వానికి ఉంది. సెలబ్రిటీస్‌ని వాళ్ళ సెక్యూరిటీ విషయంలో వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకుంటారు. ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. అంతేగాని మీ కర్మ మీది అని మాట్లాడటం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి లాంటోళ్ళు మాట్లాడతారనుకో ఆ సుత్తి సనాయి లేనోళ్ళు. వాళ్ళ మాటలు కాదు కానీ జనరల్‌గా ఇలాంటోళ్ళకి మహారాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు రీథింక్ చేయాలి. ఏంటి హ్మ్. ఇంత సెక్యూరిటీ ఉంటే 3:30కి ఎట్లా అవ్వగలిగారు? ఆ రెక్కీ జరిగిందేంటి? అసలు లోపల ఉండే వాళ్ళని ఎవరిని వీళ్ళు లైన్‌లో పెట్టుకున్నాడు? ఎవరిని లోపల ఉన్న వాళ్ళని లైన్‌లో తీసుకోకుండానే ఇది జరిగిందా? ఇయన్నీ కోణంలో చేయాలి. ఎందుకంటే ఫర్దర్‌గా సేఫ్టీ లేకపోతే ఏముంది ఇహ? ఏ సెలబ్రిటీకి సేఫ్టీ లేదు. అప్పుడు ఇవాళ సినిమా వాళ్ళయ్యారు, రేపు రాజకీయ నాయకులవుతారు. హ్మ్. సేఫ్టీ ప్రభుత్వం వాళ్ళదే కదా అనుకుంటే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళదే కదా మాకేంటి అనుకుంటే రేపు మీరవుతారు. ఓకే. రేపు జడ్జిలవుతారు. జడ్జి తీర్పు ఇవ్వబోయే ముందు రేపేదో ఇంపార్టెంట్ కేసు తీర్పివ్వాలి. జడ్జిలని రెక్కీ చేస్తారు. జడ్జిలకెళ్ళి చేస్తారు. ఇక అరాచకం అయిపోద్ది కదా దేశం. హ్మ్. అయి కనుక ఇయన్నీ జాగ్రత్తలు చేయాలి ప్రభుత్వం చూసుకోవాలి. చేయాల్సిన బాధ్యతలున్నాయి ప్రభుత్వం మీద గూడా. ఓకే. ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది.